థాయిలాండ్ కాంబోడియా బార్డర్లో మళ్ళా టెన్షన్లు స్టార్ట్ అయ్యాయి. ఈ బార్డర్లో థాయిలాండ్ మళ్ళా ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేసిందనమాట. రీసెంట్గా సీజ్ ఫైర్ వచ్చింది అనుకున్నాం, కానీ మళ్ళా కూడా థాయిలాండ్ కాంబోడియా మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఎరప్ట్ అవుతుంది. ఒకసారి థాయిలాండ్ కాంబోడియా మధ్య బార్డర్ డిస్ప్యూట్ ఏంటో మనం చర్చిద్దాం. థాయిలాండ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. ఓ పక్క అక్కడ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ ఉంటుంది, అంటే రాచరికం ఉంటుంది. రాజు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అయినా రాచరికానికి అక్కడ చాలా వాల్యూ ఎక్కువ. అదేవిధంగా థాయిలాండే కాదు, ఆ చుట్టుపక్కల కాంబోడియా, లావోస్, వియత్నాం, మయన్మార్, ఈ దేశాలన్నింటిలో కూడా మనం చూస్తే కనుక మిలిటరీ అనే డామినేషన్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మిలిటరీ పెత్తనం అనేది ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదేవిధంగా థాయిలాండ్లో కూడా మిలిటరీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే థాయిలాండ్, ఈ ప్రస్తుతం థాయిలాండ్ ఇదంతా ఈ ప్రాంతం, లావోస్ కావచ్చు, వియత్నాం, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, ఒకప్పుడు దీన్ని ఇండో చైనా అంటాం. ఇదంతా కూడా చాలా క్లోజ్ నిటెడ్ ప్రాంతం అనమాట. అయితే థాయిలాండ్కి కాంబోడియాకి మధ్య బార్డర్ ఉంది. ఆ బార్డర్లో ప్రియ విహార్ అని చెప్పి ఒక టెంపుల్ ఉందన్నమాట. అది 11th సెంచరీ టెంపుల్. దాదాపు 900 సంవత్సరాల క్రితం దాన్ని కట్టారు. అది శివ టెంపుల్. ఈ టెంపుల్ విషయంలో ఇద్దరికి గొడవ. అంటే ఈ బార్డర్లో ఈ టెంపుల్ ఎవరిది అనే దాని మీద థాయిలాండ్కి కాంబోడియాకి గొడవ. ఎప్పుడు గొడవ రైజ్ అయినా కొట్టుకుంటారు. మిలిటరీ వెళ్ళి కొట్టుకుంటా ఉంటుంది, ఇద్దరు మిలిటరీ కొట్టుకుని సోల్జర్స్ చనిపోతూ ఉంటారనమాట. అయితే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనేది కాంబోడియాకే చెందుతుందని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 1962లో రూలింగ్ ఇచ్చింది. అయితే దాని తర్వాత 2008 సంవత్సరంలో ఈ ప్రియ విహార్ టెంపుల్ ఏదైతే కాంబోడియా, థాయిలాండ్ మధ్య బార్డర్లో ఉందో ఆ టెంపుల్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నిషన్ వచ్చిందండి. ఆ వచ్చిన తర్వాత 2013లో మళ్ళా కొట్టుకున్నారు. ఈ టెంపుల్ మాదంటే మాదని చెప్పి, ఈ ప్రాంతం మాదంటే మాదని చెప్పి థాయిలాండ్ మరియు కాంబోడియా ఆ టైంలో 20 మంది చనిపోయారు. మళ్ళా ఈ గొడవలు రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఈ టెంపుల్ మాది, ఈ బార్డర్ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతం మాది అని చెప్పి. అయితే ఇక్కడ మొత్తం చూసుకుంటే మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, థాయిలాండ్, ఈ దేశాలన్నీ కూడా వెల్ నిట్, అంటే చాలా ల్యాండ్ బౌండరీ చాలా క్లోజ్గా ఉన్న కంట్రీస్ అనమాట. ఇదంతా ఒకప్పుడు ఇండో చైనా ప్రాంతం. వీళ్ళ మధ్య ఇంకా చాలా బార్డర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిలో ఒక పెద్ద ఇష్యూయే ఈ ప్రియ విహార్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఇష్యూలోనే థాయిలాండ్, కాంబోడియా చాలా సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు గొడవలు పడుతూనే ఉంటారు. దానిలో థాయిలాండ్లో స్ట్రాంగ్ ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇంకొకసారి పెద్ద ఫైట్ జరుగుద్ది.